హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. పదండి స్టార్ట్. చలికాలంలో తరచూ తులసి మొక్క ఎండిపోతుందా? అండ్ అలానే ఈ చలికాలంలో తులసి మొక్క కాపాడుకోవడం అనేది చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అండ్ అలానే ఇది ఒక్కరింట్లో ఉన్న ప్రాబ్లం కాదు, అందరి ఇంట్లో ఉన్న ప్రెజెంట్ కామన్ ప్రాబ్లం చలికాలంలో తులసి మొక్క ఎండిపోవడం అనేది. సో మీ అందరికీ నేనైతే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మెయిన్ టిప్ ఏంటంటే, ఈ చలికాలంలో తులసి మొక్కకి సూర్యకాంతి అనేది చాలా అవసరం. అండ్ అలానే మినిమం 4 to 6 అవర్స్ సన్లైట్ అనేది కొంచెం తులసి మొక్క తగిలేలా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. టిప్ నెంబర్ 2, అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, చలికాలంలో నీరు ఎక్కువగా పెట్టేస్తారు తులసి మొక్కలకి. అండ్ అలానే చలికాలంలో ఎంత తక్కువ నీరు పోస్తే అంత మంచిది తులసి మొక్కకి. అండ్ అలానే మీరు ఎంత నీరు ఎక్కువ పోస్తే అంత ఎక్కువ ఎండిపోతుందంట తులసి మొక్క. అండ్ టిప్ నెంబర్ 3, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మాత్రం ఈ సీజన్లో వేపాకులు ఎండిపోయిన వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకుల్ని తెచ్చి మరిగించి ఆ వాటర్ అనేది చల్లార్చిన తర్వాత తులసి మొక్క వేస్తే ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నోట్, ఇది ఏంటంటే దీని వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఈ చల్లార్చిన వాటర్ని, ఈ వేపాకు వాటర్ని దాన్ని తులసి మొక్కని వేస్తే మాత్రం ఎండిపోకుండా పచ్చిగా అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 4, మీ ఇంట్లో ఒక కాటన్ క్లాత్ ఉంటే మాత్రం, లేకపోతే ఎర్రటి గుడ్డు ఉన్నా కూడా అదేం చేస్తారంటే నైట్ టైము కొంచెం ఈవినింగ్ అవగానే స్నో పడుతున్నప్పుడు ఏంటంటే తులసి ఆకులను అయితే ఆ క్లాత్తో అయితే కప్పేయండి. ఎర్రటి గుడ్డుతో కప్పినా పర్లేదు, లేకపోతే నార్మల్ ఏ కలర్ కాటన్ క్లాత్తో కప్పిస్తున్నా కూడా పర్లేదు. దీనివల్ల యూజ్ ఏంటంటే, మంచు అనేది, స్నో అనేది డైరెక్ట్గా ఆకుల మీద పడకుండా ఈ గుడ్డు ద్వారా కొంచెం చల్లగా అయితే ఉంటుంది, ఎండిపోకుండా ఆకులు కూడా. సో ఈ 4 టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీలో చాలామంది అనుకోవచ్చు ఇది ఎలా చెప్తాడు అని చెప్పేసి, బట్ ఇది మీరు ఈ 4 టిప్స్ అనేవి మీరు పాటించిన తర్వాత మీ తులసి మొక్క ఎండిపోకుండా ఉంటే మాత్రం నాకు అప్పుడు వచ్చి ఒక కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం, మీకు ఇది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఒక్కరికి షేర్ చేయండి, మీకు తెలిసిన ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో అనేది. అండ్ అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.